వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎవరైతే ఐపాక్ అధినేత అదేవిధంగా స్ట్రాటజిస్ట్గా పేరున్న ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఏదైతే టీడీపీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి లోకేష్తోని భేటీ అయ్యారు. భేటీ అవడమే కాదు, హైదరాబాద్ నుంచి ఏదైతే ఫ్లైట్లో వాళ్ళిద్దరు కూడా కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. అక్కడి నుంచి లోకేష్తో పాటు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళున్నారు. అమరావతిలోని కరకట్ట మీద ఉన్న ఆయన ఇంటికి, అక్కడ ఆయన నివాసంలో అటు చంద్రబాబు నాయుడుతో కూడా ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం జరిగింది. ఈ అంశం మాత్రం ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన టాపిక్గా మారింది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి కోసం వ్యూహకర్తగా పనిచేస్తూ వచ్చారు. దాదాపు జగన్మోహన్ రెడ్డిని ఒక అత్యధిక మెజారిటీతో, బంపర్ మెజారిటీతో సీఎం చేయడంలో కూడా ప్రశాంత్ కిషోర్ది కీలక పాత్రే, దాన్ని మనం కాదనలేం. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఈ రోజున అటు జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో అపోనెంట్గా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ వైపు మొగ్గు చూపడం అనేది అది నిజంగానే ఒక సంచలన వార్త అవుతుంది. దట్టు ఇక్కడ మనం చూసినట్లయితే టీడీపీకి ఆల్రెడీ కొన్ని టీమ్స్, రాబిన్ శర్మ లాంటి టీమ్స్ కూడా పనిచేస్తూ ఉన్నాయి వ్యూహకర్తలుగా. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు పీకే లాంటి వాళ్ళు ఎంట్రీ ఇవ్వడం, ఒకవైపు లోకేష్ పాదయాత్ర కంప్లీట్ చేసుకొని పూర్తి స్థాయిలో ఆయన పార్టీలో ప్రచారానికి, ఎన్నికల ప్రచారానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు అటు జనసేనతో కలిసి. మరోవైపు చంద్రబాబు నాయుడు టికెట్ల అంశానికి సంబంధించి ఒక వర్కౌట్ చేస్తూ ఉన్నారు. సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయి లిస్టును బయటపెట్టేందుకు కూడా టీడీపీ ఈరోజు రెడీ అవుతోంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ప్రశాంత్ కిషోర్ అటు లోకేష్తోని స్వయంగా కలిసి వచ్చి చంద్రబాబు నాయుడుతోనూ భేటీ కావడం మాత్రం చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలు ఈ సిచ్యువేషన్ కారణం ఏంటి? అసలు చాణక్యుడు అని పేరున్న చంద్రబాబు నాయుడుకి రాజకీయాల్లో ఇంకో చాణక్యుడు లాంటి ప్రశాంత్ కిషోర్ ఎందుకు అవసరం? గతంలో టీడీపీ ప్రశాంత్ కిషోర్ను ఉద్దేశిస్తూ కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఈరోజు అదే ప్రశాంత్ కిషోర్తో ఎందుకు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ భేటీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు? ఇది నిజంగానే ప్రశాంత్ కిషోర్ లోకేష్తోని చంద్రబాబు నాయుడుతోని భేటీ కావడం అనేది అది వైఎస్ఆర్సీపీ ఎలా చూస్తుంది? ఈ యాంగిల్ని మనం చూసినట్లయితే జగన్కి వెన్నుపోటు పొడిచే విధంగా ప్రశాంత్ కిషోర్ ఈరోజు టీడీపీ వైపు మొగ్గడం అనేది మాత్రం ఒక వింతనే చెప్పుకోవాలి. ఈ అంశాన్ని వైసీపీ ఎలా చూస్తోంది? మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రశాంత్ కిషోర్ చేసిన విమర్శలను మనం ఎలా చూడాలి? ఈరోజు ప్రశాంత్ కిషోర్ను నిజంగానే టీడీపీ వ్యూహకర్తగా పనిచేయడానికి ఆయన అంగీకరించారా? అంటే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డితో ప్రశాంత్ కిషోర్ సంబంధాలు కూడా తెగిపోయినట్లేనా? ఇందుకీ టీడీపీని ప్రశాంత్ కిషోర్ను దగ్గర చేసిన ఆ మాస్టర్ బ్రెయిన్ ఎవరిది? ఈరోజు ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. ఒక సంచలన అంశంగా మారింది ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుతోని అండ్ దెన్ లోకేష్తోని భేటీ కావడం అనేది. సో ఈ అంశాలన్నిటికీ, ఈ మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న సందేహాలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఒకసారి ప్రశాంత్ కిషోర్ ఏదైతే వ్యూహకర్తగా స్టార్ట్ అయిన ఆయన జర్నీ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డితో శైలైన విధానం కానీ, ఇప్పుడు టీడీపీకి అసోసియేట్ అవుతున్న విధానం గురించి కానీ మనం చెప్పుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత ఆయన ఆ పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2009 పరిణామాల తర్వాత కాంగ్రెస్ని ఎదిరించి 2014లో ఆయన ఎప్పుడైతే ఎన్నికల కంటే ముందుగా అక్రమాస్తుల ఆరోపణల కేసుతో దాదాపు 16 నెలలు జైల్లో ఉన్నారు. అదే సమయంలో షర్మిల పాదయాత్ర చేశారు. విజయం మా పార్టీ కోసం గౌరవ అధ్యక్షుల హోదాలో పనిచేశారు. ఆమె కూడా పార్టీ తరపున చాలా క్రూషియల్ ఇష్యూస్లో ఆమె ప్రచారం కూడా చేయడం జరిగింది. అయినా 2014 ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఉప ఎన్నికల్లో వచ్చిన ఒక గెలుపు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకుంటానే లెక్కలు కట్టినా ఆయన అంచనాలన్నీ కూడా 2014 ఎన్నికల్లో తారుమారైపోయాయి. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఒక అనాథలా మిగిలింది. విభజిత ఆంధ్రప్రదేశ్గా మిగిలిన ఏపీకి చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవం ఉన్న నేత కావాలని కూడా ఏపీ ప్రజలు ఆ రోజు అనుకున్నారు. ఈ క్రమంలోనే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఓడించి మరీ ఏపీ ప్రజలు చంద్రబాబు నాయుడిని సీఎంగా గెలిపించుకున్నారు. ఇక 2014 నుంచి కూడా ఎలాగైనా 2019 ఎన్నికలే టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే అనేక వ్యూహాలను తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఇలాంటి సమయంలోనే విజయసాయి రెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేశారు. పార్టీలో ఎంతోమంది నేతలు ఉన్నప్పటికీ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఖాతాలో వచ్చిన ఏకైక రాజ్యసభ టికెట్ ఇవ్వడం జరిగింది. సో విజయసాయి రెడ్డికి ఎప్పుడైతే ఆయన రాజ్యసభ టికెట్ ఇచ్చారో అప్పటి నుంచి ఏపీలో పార్టీ పరిస్థితి నుంచి ఢిల్లీ వరకు కూడా అన్ని పనులను విజయసాయి రెడ్డి చక్కదిద్దుతూ వచ్చారు. ఈ క్రమంలోనే అటు జాతీయ స్థాయిలో ఉన్న నేతలతోని, పీకే లాంటి వాళ్ళతోని కూడా విజయసాయి రెడ్డికి సత్సంబంధాలు ఏర్పడ్డాయి. దానిలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ను వైఎస్ఆర్సీపీ వ్యూహకర్తగా ఒప్పించడంలో విజయసాయి రెడ్డి సక్సెస్ అయ్యారని అనుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే అప్పటికే యూపీలో ఆయన పనిచేశారు కాంగ్రెస్కి, అదేవిధంగా గుజరాత్లో బీజేపీ కోసం కూడా పనిచేస్తున్నారు. అప్పటి నుంచి ఐపాక్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఒక సెఫాలజిస్ట్గా కూడా ఆయన పేరు తెచ్చుకొని ఉన్నారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ను పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా నియమించుకోవడంలో
విజయసాయిరెడ్డి ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డిని. వన్స్ పీకేని తీసుకొచ్చి ఏపీలోకి ఎంట్రీ ఇప్పించిన తర్వాత ఆయన కొన్ని కోట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అని ఒక విమర్శలు కూడా చేసింది ప్రతిపక్షాలు. అప్పట్లో ఏదైతే అధికారంలో ఉన్న టీడీపీ కూడా విమర్శలు చేస్తూ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వీటన్నిటినీ బేర్ చేస్తూ వచ్చారు. ప్రశాంత్ కిషోర్ను ఆయన కోట్లు అడిగారా, లేకపోతే ఏ విషయం మీద ఆయన జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పెట్టి ఆ పార్టీ కోసం పనిచేస్తారా అన్నది మనం పక్కన పెడితే, బట్ పూర్తి స్థాయిలో ప్రశాంత్ కిషోర్ను మాత్రం జగన్మోహన్ రెడ్డి వన్ సైడెడ్గా నమ్ముతూ వచ్చారు. ఆయన అడుగుల్లో అడుగు కలుపుతూ వచ్చారు. ఆయన వ్యూహాలని పక్కాగా అమలు చేస్తూ వచ్చారు. ఒక పాదయాత్ర దగ్గర నుంచి ఎన్నికల్లో ప్రకటించిన నవరత్నాల అంశాల వరకు అన్ని ప్రశాంత్ కిషోర్ బ్రెయిన్లోంచి వచ్చిన ఒక వ్యూహాలే అనుకోవాలి. ఒక సోషల్ మీడియా వేదికగా టీడీపీని టార్గెట్ చేసిన సిచ్యువేషన్లో కూడా అవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ అండ్ టీం రచించిన వ్యూహాలే. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలుపులో కీలక పాత్ర పోషించాయి 2019 ఎన్నికల్లో. అలాంటి ప్రశాంత్ కిషోర్ని ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నమ్మారంటే, పార్టీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ ప్లీనరీ జరుగుతోంది ఆ రోజున మంగళగిరి వేదికగా. అలాంటి వేదిక మీదకి డైరెక్ట్గా ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి ఈయనే ఇక నుంచి మన పార్టీకి వ్యూహకర్త అంటూ కూడా పార్టీ క్యాడర్కి జగన్మోహన్ రెడ్డి పరిచయం చేశారు. చాలామందికి రాజకీయాల్లో ఉన్న నేతలందరికీ కూడా వ్యూహకర్తలు ఉంటారు. చాలామంది ఏదైతే మనం చూసినట్లయితే లైక్ కేవీపీ లాంటి వాళ్ళు వయసుకున్నట్టు. కానీ ఎవరు కూడా తమ వ్యూహకర్తలను మీడియా ముందు తీసుకొచ్చో జనం ముందు తీసుకొచ్చో పరిచయం చేసిన దాఖలాలు అయితే లేవు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని బ్రేక్ చేసే విధంగా ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి తన వ్యూహకర్త అంటూ కూడా జనానికి పరిచయం చేశారు. అది కొంత పాజిటివ్ టాక్ వచ్చినా, క్యాడర్లో కొంచెం బూస్ట్ వచ్చినా, అదే సమయంలో ఒక విమర్శలకైతే కారణమైంది. ఒకవైపు తన తల్లిని, ఒకవైపు మరో చెల్లిని ముందు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా ప్రకటించడం మాత్రం ఆ రోజు కొంత విమర్శలకైతే కారణమైంది. బట్ ప్రశాంత్ కిషోర్ నిర్ణయాలు మాత్రం జగన్ బ్లంట్గా ఫాలో అవుతూ వచ్చారు. సక్సెస్ అయితే కొట్టగలిగారు. ఇక ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో సీఎం అయ్యారు, సీఎం కాకముందే ఇంకా ఎన్నికల ఫలితాలకి టైం ఉందనుకున్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి పీకేతో భేటీ కావడం కానీ హైదరాబాద్లో, సో అప్పుడే ప్రశాంత్ కిషోర్ అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా అభివర్ణించడం కానీ మనకు తెలిసిందే. ఇక అనేక రకాలుగా ఆఫీసులు కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు ప్రశాంత్ కిషోర్. 5 ఏళ్ల పాటు టాప్ టు బాటం విగరస్గా వైసీపీ కోసం ఆ ప్రశాంత్ కిషోర్ అంటే టీం పనిచేసింది. పలువురు నేతల నుంచి జిల్లాల వారీగా కొన్ని విమర్శలు వస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే విషయంలో, బట్ ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి బ్లంట్గా పీకేనే ఫాలో అవుతూ వచ్చారు. దాని ఫలితం కూడా 2019 ఎన్నికల్లో కనిపించింది. అయితే ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పీకేని టార్గెట్ చేస్తూ కులాల మధ్య కుంపటి పెట్టారు ప్రశాంత్ కిషోర్ అంటూ టీడీపీ విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ అనేక సభలు సమావేశాల్లో చంద్రబాబు నాయుడు కూడా ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి వన్స్ సీఎం అయిన తర్వాత ఆయన బీహార్ రాజకీయాల్లో కూడా బిజీ అయి ఉన్నారు. తనకి ప్రత్యక్ష వారసులు తను ఇష్టపడకపోవడం వల్ల రాజకీయాల్ని నితీష్ లాంటి వాళ్ళు, పీకే లాంటి వాళ్ళని తన వారసుడిగా ప్రకటించడం జరిగింది. ఆయనకు పార్టీ ఉపాధ్యక్షుడి పదవి కూడా ఇచ్చున్నారు. బట్ తర్వాత రోజుల్లో ఆయన మోనోపలి ఎక్కువైందంటూ ఆయన తీసి పక్కన పెట్టడం జరిగింది స్వయంగా నితీషే. ఇప్పుడు స్వరాజ్ యాత్ర పేరుతో ప్రశాంత్ కిషోర్ బీహార్తో సహా పక్క రాష్ట్రాలన్నింటినీ చుట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడప్పుడు తన సెఫాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి జాతీయ స్థాయి పాలిటిక్స్ మీద ఆయన అప్పుడప్పుడు కూడా కమెంట్లు చేస్తూ వస్తున్నారు. సో అలాంటి ప్రశాంత్ కిషోర్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఆయన పనిచేయట్లేదు. ప్రశాంత్ కిషోర్ శిష్యుడని పేరున్న ఎవరైతే రిషి అని టీం ఉందో ఆ టీం మాత్రమే జగన్మోహన్ రెడ్డి కోసం సీఎం అయినప్పటి నుంచి కూడా పనిచేస్తూ వస్తోంది. జగన్ సంక్షేమ పథకాల పనితీరు మొదలుకొని, ప్రభుత్వ పనితీరు మొదలుకొని, ఈరోజు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఏ స్థాయిలో వాళ్ళకి చరిష్మా ఉందనే అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు 10 డేస్కి ఒకసారి రిషి టీం అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర పెడుతూ ఉంది. ఇక ఇటీవల మనం చూసినట్లయితే ఇక ప్రశాంత్ కిషోర్కు జగన్మోహన్ రెడ్డికి ఒక గ్యాప్ అయితే వచ్చిందనేది వాస్తవం. ఇటీవలే వాళ్ళు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూ ఇస్తూ కూడా తన స్వరాజ్ యాత్రలో భాగంగా పీకే లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే విధంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఏపీని అప్పులు కుప్పగా చేశారని ఒక కామెంట్ చేశారు ఆయన. సో సంపద సృష్టించకుండా సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేశాను, తప్పు చేశాను అంటూ కూడా ఆయన మాట్లాడారు. బికాజ్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని సీఎం చేయడం వల్ల అనేక మందిని తను టార్గెట్ చేస్తున్నారంటూ కూడా చాలా ఆవేదనగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. సో ఇక ఏ పార్టీలకు కూడా తర్వాత రోజుల్లో వైసీపీ తర్వాత ఆయన వెస్ట్ బెంగాల్లో మమతాకు పనిచేశారు, అక్కడ పార్టీ అధికారంలోకి వచ్చింది. తమిళనాడులో స్టాలిన్కి పనిచేశారు, అక్కడ స్టాలిన్ అధికారంలోకి వచ్చినారు. బట్ చాలా కాలంగా మాత్రం స్వరాజ్ యాత్ర మీద ఆయన ఫోకస్ పెట్టారు. వైసీపీతో అంత క్లోజ్ అసోసియేషన్ అయితే లేదు. అలాంటి సందర్భంలోనే గత కొన్ని రోజులుగా ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు అరెస్టు క్రమంలో లోకేష్ ఢిల్లీలో ఉన్న సమయంలో ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. వీటన్నిటినీ కూడా ఎక్కడ టీడీపీ ఖండించే ప్రయత్నం చేయలేదు. అందుకని దీని వెనుక కొన్ని నిజాలు ఉన్నాయన్న వాదన కూడా వినిపించింది. ఈ క్రమంలోనే ఈ రోజున లోకేష్ హైదరాబాద్ నుంచి ప్రశాంత్ కిషోర్ను వెంట పెట్టుకుని గన్నవరానికి తీసుకెళ్లడం జరిగింది. ఆ గన్నవరం ఎయిర్పోర్ట్లో వాళ్ళిద్దరూ కలిసి మీడియాకు కూడా చిక్కారు. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడిని కలిశారు. కరకట్ట మీద ఉన్న ఆయన ఇంటికి వెళ్ళి మరి చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘంగా ప్రశాంత్ కిషోర్ అండ్ లోకేష్ కూడా భేటీ కావడం జరిగింది.
ఈ క్రమంలోనే కొన్ని వ్యూహాలను టీడీపీకి కొన్ని వ్యూహాలు ఇవ్వడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆ దిశగా చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ను ఒప్పించారనే చర్చ అయితే జరుగుతోంది. ఆల్రెడీ ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన రాబిన్ శర్మ లాంటి వాళ్ళు టీడీపీకి ఈ రోజున వ్యూహకర్తలుగా ఉన్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ని పూర్తి స్థాయిలో ఈరోజు అడాప్ట్ చేసుకోవడం ద్వారా రేపటి ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే అంచనాలో టీడీపీ ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఆ దిశగా ప్రశాంత్ కిషోర్ని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారని కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే పీకే లాంటి వాళ్ళు లోకేష్తోని చంద్రబాబుతోని భేటీ అయ్యారో ఇది వైసీపీలో ఒక ఏదైతే ఒక ఆలోచనని ఒక డైలమాలో అయితే ఆ పార్టీని పడేస్తుంది. నిన్నటి వరకు కూడా తమకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈరోజు లోకేష్తో ప్రత్యక్షం కావడాన్ని మాత్రం వైసీపీ పూర్తి స్థాయిలో డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా వేదికగా అంతకుముందు పీకేని చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసిన కొన్ని అంశాలను కొన్ని డైలాగులను కూడా ఈరోజు వైసీపీ సోషల్ మీడియా దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. మరోవైపు చూసినట్లయితే ఈరోజు 2 వర్స్ టీడీపీ దిశగా పీకేని ఒప్పించిన ఒక మాస్టర్ బ్రెయిన్ అయితే ఉందనే ఇంకో చర్చ కూడా ఉంది. ఆ మాస్టర్ బ్రెయిన్ ఎవరో కాదు విజయసాయిరెడ్డి అనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడు అనఫిషియల్ సీఎంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక ఉత్తరాంధ్రకు కానీ మిగతా విషయాల్లో కానీ తర్వాత అనేక కారణాలతో జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని పక్కన పెట్టారు. పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతల నుంచి కూడా తీసి పక్కన పెట్టారు. ఇటీవల కాలంలో ఆయన దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్న సజ్జల లాంటి వాళ్ళు ఆ అంశానికి అడ్డుపడుతూ వస్తున్నారు. ఇక తారకరత్న మరణించిన సమయంలో విజయసాయిరెడ్డి చంద్రబాబు బాలకృష్ణతో అసోసియేట్ అయిన తీరు మీద కూడా వైసీపీ ఆగ్రహంతో ఉంది. సో అందుకే ఈరోజు ప్రశాంత్ కిషోర్తో సత్సంబంధాలు ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళే 2 వర్స్ టీడీపీ దిశగా పీకేని ఒప్పించారనే కొన్ని అంచనాలు కూడా బయటకు వస్తున్నాయి. అది కేవలం ప్రచారం మాత్రమే జరుగుతుంది. అందులో నిజమెంత అనేది కూడా మనం పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సో మొత్తం మీద మనం చూసినట్లయితే ఈ రోజున ఇక జగన్మోహన్ రెడ్డి మీద ఆ స్థాయిలో తిరుగుబాటు జెండా ప్రశాంత్ కిషోర్ ఎగరేయడానికి కూడా కారణం ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆయన ఇటీవల కాలంలో వరుసగా జగన్మోహన్ రెడ్డి సర్కారు తీరుని ఆయన పరిపాలన తీరుని తప్పుపడుతూ వస్తున్నారు. తను చేసిన సర్వేలను కూడా ఫాలో అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి బ్లంట్గా కొన్ని విషయాల్లో వెళ్తున్న తీరు మాత్రం ప్రశాంత్ కిషోర్ డే 1 నుంచే తప్పుపడుతూ వస్తున్నారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వద్దు లోకేషే ముద్దు అన్న తీరుగా ప్రశాంత్ కిషోర్ నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా అంటున్నారు. సో ఓవరాల్గా ఈ పరిస్థితి చూసినట్లయితే మాత్రం ఈ రోజున అపర చాణక్యుడు రాజకీయాల్లోని పేరున్న చంద్రబాబు నాయుడు మరో చాణక్యుడు లాంటి ప్రశాంత్ కిషోర్ని ఈరోజు తన వ్యూహకర్తగా పెట్టుకోవడం అనేది టీడీపీ శ్రేణులు ఎంతవరకు దీన్ని డైజెస్ట్ చేసుకుంటారనేది అయితే మరొక ఒక సందర్భం అనే చెప్పుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం ఈరోజు ఎన్నికలు ఇంకా 3 నెలలు కూడా లేదు, అంటే కరెక్ట్గా 100 డేస్ కూడా లేదు నోటిఫికేషన్. అలాంటి స్థితిలో ఈ రోజున ఆఖరి నిమిషంలో ప్రశాంత్ కిషోర్ రూపంలో టీడీపీ చేస్తున్న ప్రయత్నం ఆ పార్టీకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, బట్ వైసీపీకి ఇది ఎంతవరకు ఈ అంశం సెట్ బ్యాక్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.